మీరొక్కసారి 24 ఎన్నికలకి ముందుకెళ్తే, హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సార్. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు హ్మ్. అనే దగ్గరికెడితే, ఆ! ఆయన అయ్యే సందర్భంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి తెలిసే జరిగిందది. హ్మ్. వారి అనుమతితోనే అరెస్టు జరిగింది అనే విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఓకే. తెలిసిన తర్వాత ఆయన అరెస్టయి రాజమండ్రి జైలుకి వెళ్ళే లోపు హ్మ్. ఆయన బ్రెయిన్‌లో మనం అంటే అప్పటి వరకు ఆయన బీజేపీకి లవ్ లెటర్స్ రాస్తున్నాడు. హ్మ్. మనం మళ్ళీ కలిసి వెళ్దామని. అవును. కలిసి ప్రయాణం చేద్దాము అని ఈయన లవ్ లెటర్స్ రాస్తున్నటువంటి సందర్భం పోస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణే. హ్మ్. పవన్ కళ్యాణ్‌ని 2, 3 సార్లు ఆయన విడిగా కలిసాడు హ్మ్. చంద్రబాబు గారు. కలవటము, ఈయన లవ్ లెటర్‌లు ఇస్తున్నాడు అనే విషయం ప్రపంచానికి స్పష్టంగా తెలుసు. ఆ లవ్ లెటర్‌లకి అటునుంచి స్పందన రాలా. హ్మ్. రాలేదు. చివరికి ఫైనల్‌గా మనని అరెస్ట్ చేయిస్తున్నారు అంటే ఏదో చెడింది అనేది అర్థమైంది. ఈయన మనసు నెమ్మదిగా అటువైపు అప్పటి ఇండియా కూటమి వైపు హ్మ్. మరలుతున్నటువంటి సందర్భం. హ్మ్. దీన్ని వాళ్ళు గుర్తించి మమతా బెనర్జీ అవును. వీళ్ళందరూ వరుసగా ప్రకటనలిచ్చారు. హ్మ్. చంద్రబాబుని ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేయాలని. అవును. ఆహ్, రెస్పాండ్ అయ్యారు వెంటనే. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గారు హ్మ్. వీళ్ళందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ నడుస్తున్నటువంటి టైంలో చాలా వేగంగా అంటే 'ఓజీ' షూటింగ్‌లో బిజీగా ఉన్నటువంటి హ్మ్. పవన్ కళ్యాణ్ సడెన్‌గా షూటింగ్ ఆపి హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి రాజమండ్రి అవును. ఆయనకి ములాఖాత్ పెట్టి మాట్లాడాడు. హ్మ్. అక్కడే అనౌన్స్ చేశారు గూడా. బయటకొచ్చి కలిసి. కలిసి వెళ్తున్నాం ఎన్నికల్లో. హ్మ్. బీజేపీ కూడా మాతో కలుస్తుంది అని నేను నమ్ముతున్నాను అన్నాడాయన. అవును. అది కీలకం. హ్మ్. ఆ మాట చెప్పటం అంటే లోపల ఏం మాట్లాడుంటాడు ఆయనతో అనేది మనకు అర్థమవుతుంది. అవును. ఏం చెప్పుంటాడు ఈయన అంటే డెఫినెట్‌గా హ్మ్. మీరు ఎన్‌డీఏ విండో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది క్లోజ్ చేయకండి. అది తెరిచుంచండి. మీకేదైనా మంచి జరిగితే అటునుంచే జరుగుతుంది. హ్మ్. అని చెప్పి బయటకొచ్చి ఈ మాట చెప్పాడు ప్రపంచానికి. రైట్. వారు దాన్ని ఫాలో అయిపోయారు. హ్మ్. ఆ ఫాలో అయిపోయిన సందర్భం చూస్తే అంటే బీజేపీ తన అరెస్ట్ వెనకాల హ్మ్. బీజేపీ హస్తం ఉందని తెలిసి, తిరిగి బీజేపీతోనే కలిసి ఎన్నికల్లో వెళ్ళటం మాత్రమే కాకుండా, రైట్. తను మరింత లొంగి ఉండటం అంటే హ్మ్. అంటే ఆయన మెడకు ఒక తాడు కట్టారంతే. అంతే. హ్మ్. ఈ తాడు కట్టడం అనే ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తున్నారు. రైట్. ఓకే. ఆ కళ్ళజోడుతో చూస్తే. ఓకే. అంటే చంద్రబాబు యాంగిల్‌లో చూస్తే ఇప్పుడు విజయ్‌ని హ్మ్. కంట్రోల్ చేయటానికి ఈ కుటుంబ కథా చిత్రాన్ని వాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఓకే. అనేది. అంటే ఓకే. ఆయన కూడా కొంచెం బలంగా నిలబడుతున్నాడు. హ్మ్. మాట్లాడాడు ఇప్పుడు అవును. ఓపెన్‌గా అవును. విజయ్. హ్మ్. మాట్లాడుతూ